హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మేషరాశి వారికి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది, ఇది ఎవరైనా చూడొచ్చండి. రాశి ప్రకారం పెట్టమని చాలామంది అడుగుతున్నారు, దాని వలన చేస్తున్నాను అన్నమాట. మేషరాశి వారి హెల్త్, ఫ్యామిలీ లైఫ్, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్ హెల్త్, లవ్ ఆర్ కిడ్స్ ప్లేస్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మదర్ ఇల్లా, ఫాదర్, వర్క్ ప్లేస్, లాభాలు ఖర్చులు. మీకు హెల్త్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. మేషరాశి వారికి మీకు ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం రాబోతుందండి. కొద్దిగా మీ హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి మీరు. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్, మీ ఫ్యామిలీ చాలా బాగా ఉండబోతుందండి. హెల్తీ ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉండబోతుంది మీ ఫ్యామిలీ అయితే. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ బ్రదర్ సిస్టర్స్ మీకు దూరంగా ఉంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఏదో ఒక విషయంలో వాళ్ళు బాధపడుతూ ఉంటారండి. అండ్ మదర్ హెల్త్, మీ మదర్కి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రాబోతుందండి. మీ మదర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. తను ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు. మీ మదర్ హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ లవర్ అండ్ కిడ్ ప్లేస్, మీ లవర్ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అండ్ మీ కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీరు డే టు డే లైఫ్లో ఎలా ఉండబోతున్నారు? టవర్, డే టు డే లైఫ్ మీకు అప్ అండ్ డౌన్ అవుతుందండి. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ప్లీజ్, మీ లైఫ్ పార్ట్నర్ తన కెరియర్లో చాలా బిజీ ఉండి ఉంటారండి. ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మదర్ ఇల్లా ప్లేస్, మీ మదర్ ఇల్లా తన లైఫ్లో ఏదైతే లేదో దానికోసం మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారండి. అండ్ మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ ఏదో ఒక విషయంలో ఆప్టమిస్టిక్గా ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయం గురించి బాగా. అండ్ మీ వర్క్ ప్లేస్ ఎలా ఉండబోతుంది మీకు? మీ వర్క్ ప్లేస్లో మీరు వెళ్ళామా, జాబ్ చేసామా, ఇంటికి వచ్చామా అలా ఉంటారనమాట. చాలా కామ్గా ఉంటారనమాట. అండ్ మీ లాభాలు ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి? మీకు ఉన్న దాంట్లో మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఖర్చు పెడతా ఉంటారు. అలాగే మీకు లాభాలు కూడా చాలా బాగా వస్తూ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చూద్దాం మనము. మేజర్ అఖానా ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. ఇప్పుడు మనము మైనర్ అఖానా కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ 10 days ఎలా ఉండబోతుంది మీకు? సెకండ్ 10 days మైనర్ అఖానా, థర్డ్ 10 days మైనర్ అఖానా కార్డ్స్. ఓకే, ఫస్ట్ 10 days ఎలా ఉండబోతుంది మీకు మేషరాశి వారికి?
ఫస్ట్ 10 డేస్లో మీరు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కొంతమందికి మీ లైఫ్లోకి ఒక న్యూ లవ్ కూడా రాబోతుందండి. అండ్ కెరీర్ పరంగా ఎవరైనా ఎలాంటి బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది కలిసి వస్తుందండి. ఇంకా మీరు వర్క్లో మీరు చాలా బిజీ అయిపోతారు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. మీ కెరీర్ మీదనే మీ దృష్టి అనేది ఉంటుందండి. ఫస్ట్ 10 డేస్ లాస్ట్లో ఎవరితోనో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. దానివలన మీరన్నా బాధపడతా ఉండొచ్చు, లేదా మీరు ఎవరితోనైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా బాధపడతా ఉండొచ్చు అనమాట. ఫస్ట్ 10 డేస్ చాలా బాగుంది, లాస్ట్లో ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వస్తుందండి మీకు. అండ్ సెకండ్ 10 డేస్ ఇలా ఉండబోతున్నారు. జస్టిస్, ఏదో ఒక విషయంగా మీకు జస్టిస్ రావాలి అని అనుకుంటున్నారండి. అండ్ సెకండ్ 10 డేస్లో ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీకు అనుగుణంగానే మీకు తీర్పు అనేది రాబోతుందండి. మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ జస్టిస్ అనేది మీకు రాబోతుందన్నమాట సెకండ్ 10 డేస్. సెకండ్ 10 డేస్లో కూడా మీకు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. దానివలన మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. చాలా లాస్ అవుతున్నారండి మీరు. సెకండ్ 10 డేస్లో చాలా బాధపడతా ఉన్నారు. మీరు ఏదో ఒక జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానివలన మీరు చాలా మిస్ అవుతున్నారు. ఒక పర్సన్ పరంగా అయితే చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరు మనీ విషయంలో కూడా ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుందండి మీకు. దానివలన బాధపడతా ఉన్నారు. అండ్ థర్డ్ 10 డేస్ మీరు ఇక్కడ ఎంతైతే బాధపడుతున్నారో సెకండ్ 10 డేస్లో, థర్డ్ 10 డేస్లో మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ న్యూ బిగినింగ్ అవుతుందండి. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సెకండ్ 10 డేస్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు. మనీ ఫ్లో బాగుంటుంది. కెరీర్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఒక ఎంప్రెస్ లాగా ఉంటారనమాట మీరు. ఎంప్రెస్ అండ్ క్వీన్, ఇంకా ఎవరిని చేసేయకుండా మీరు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి. ఇంకా అందరికీ ఒక బాస్ లాగా ఉంటారండి మీరు సెకండ్ 10 డేస్లో. ఓకే, ఫస్ట్ 10 డేస్ బాగానే ఉండింది. లాస్ట్లో ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. ఇక్కడ నుంచి సెకండ్ 10 డేస్ లాస్ట్ వరకు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉంటుందండి. థర్డ్ 10 డేస్ అయితే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. క్వీన్ అండ్ ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారనమాట. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మీకు మనీ పరంగా, కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అన్ని విధాలుగా మీకు జస్టిస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుందండి. ఇప్పుడు మనము ఒరాకిల్ డేక్లో చెక్ చేద్దాము. ఈ సెప్టెంబర్ మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది? జర్నీ, మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తారండి ఈ మంత్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.